గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. చాలా మంది పేరెంట్స్, నాకు తెలిసిన పేరెంట్స్ 10th క్లాస్ అయిన తర్వాత ఎంఈసీ తీసుకుంటే ఎట్లుంటుందని అడుగుతున్నారు. సో వాళ్ళకి కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నా. ఎంఈసీ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఎంఈసీలో ఈ 3 సబ్జెక్టులు ఉంటాయి. సో ఎంఈసీ తర్వాత ఏం చేయొచ్చు అనే విషయాన్ని కూడా మీకు చెప్తున్నా. డిగ్రీ కోర్సెస్ అంటే మనకి ఎంఈసీ అయిన తర్వాత డిగ్రీ కోర్సెస్ ఏమేమి చేయొచ్చు అంటే బీకామ్ జనరల్ చేయొచ్చు, బీకామ్ కంప్యూటర్స్ చేయొచ్చు, బీకామ్ హానర్స్ చేయొచ్చు. సో ఎంఈసీ అయిన తర్వాత డిగ్రీ కోర్సెస్కి వచ్చినప్పుడు బీకామ్లో మీరు చేయాల్సిన ఏంటంటే బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ హానర్స్. అట్లనే బీబీఏ చేయొచ్చు, బీబీఎం బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కూడా చేయొచ్చు. ఇప్పటివరకు మనం ఈ యొక్క కోర్సెస్ గురించి తెలుసుకుంటున్నాం. దాని తర్వాత బిఏ వచ్చినప్పుడు బిఏ ఎకనామిక్స్ చేయొచ్చు, బిఏ స్టాటిస్టిక్స్ చేయొచ్చు, బిఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు. సో బిఏ తర్వాత బిఎస్సి. బిఎస్సిలో ఏమేమి చేయొచ్చు అంటే బిఎస్సి స్టాటిస్టిక్స్ చేయొచ్చు, బిఎస్సి మ్యాథమెటిక్స్ చేయొచ్చు, బిఎస్సి కంప్యూటర్ రిలేటెడ్ కాంబినేషన్స్ చేయొచ్చు. సో బిఏ, బీకామ్, బిఎస్సి గురించి తెలుసుకున్నాం. ఎంఈసీ తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ ఏమేమి చేయొచ్చు, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది కోరుకునేది కూడా సిఏ చార్టర్డ్ అకౌంట్ చేయొచ్చు, సిఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ చేయొచ్చు, సిఎస్ కంపెనీ సెక్రటరీ చేయొచ్చు. అట్లనే దీంతో పాటు మీ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత సిఎఫ్ఏ కూడా చేయొచ్చు. అట్లనే డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ చేయొచ్చు, డిప్లొమా ఇన్ ఫైనాన్స్ చేయొచ్చు, డిప్లొమా ఇన్ అకౌంటింగ్ చేయొచ్చు. అట్లనే డిజిటల్ మార్కెటింగ్, డాటా అనాలిసిస్ చేయొచ్చు, బిజినెస్ అనలిటిక్స్ చేయొచ్చు. ఎక్కడ ఫౌండేషన్ లెవెల్. వీటి తర్వాత వచ్చేది గవర్నమెంట్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చాలా మంది కోరుకునేది గవర్నమెంట్ జాబ్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు. సో దాంట్లో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ చాలా మంది మనం చూస్తున్నాం. పిల్లలు ఎంఈసీ అయిన తర్వాత చాలా చోట్ల బ్యాంక్స్లో జాబ్ చేస్తున్నారు ఆల్రెడీ. సో ఇది ఒక మంచి అవకాశం ఎంఈసీ పిల్లలకి. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఐబిపిఎస్ రాయొచ్చు. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఎస్బీఐలో కూడా ఎస్ఎస్సి గ్రూప్ ఎగ్జామ్స్. అట్లానే సివిల్ సర్వీసెస్. ఇది సివిల్ సర్వీసెస్ అనేది విత్ ప్రాపర్ డిగ్రీ ప్లానింగ్తో ఉండాలి. సో వీటి తర్వాత కంప్యూటర్ అండ్ స్కిల్ బేస్డ్ కోర్సెస్. దాంట్లో ఏమేమి చేయొచ్చు అంటే టాలీ ప్లస్ జిఎస్టీ చేయొచ్చు, ఎంఎస్ ఆఫీస్ చేయొచ్చు, అడ్వాన్స్డ్ ఎక్సెల్ చేయొచ్చు, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ చేయొచ్చు. ఇట్లా కొన్ని కోర్సెస్ ఉన్నాయి. మీరు డిగ్రీ అయిన తర్వాత హయ్యర్ స్టడీస్ ఏం చేయొచ్చు అంటే ఎంబీఏ చేయొచ్చు, ఎంకామ్ చేయొచ్చు, ఎంఏ ఎకనామిక్స్ చేయొచ్చు. అట్లనే ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ ఏదైనా చేయొచ్చు. సో ఇప్పుడు 10th అయిపోయే పిల్లలకి ఎంఈసీ ఒక మంచి అవకాశం. మంచి కోర్సెస్, మంచి జాబ్స్. మెయిన్గా మీ అందరికీ తెలుసు సిఏ, సిఎంఏ మీద చాలా మంది పిల్లలు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. కాబట్టి ఎంఈసీ తీసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అందరికీ ఆల్ ద బెస్ట్.